వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. డైలీ రొటీన్ వ్లాగేనండి. మీకు నచ్చితే కనుక పూర్తిగా వీడియోనైతే చూసేయండి, లేదంటే ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేనేంటంటే మార్నింగే టీ అయితే పెట్టేస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే టీ అయితే పడిపోవాలన్నమాట, లేదంటే తలనొప్పి వచ్చేస్తుంది. టీ అనేది అంత మంచి అలవాటు కాదు, కాకపోతే ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. నాతో పాటు మా వారికి కూడా అలవాటు చేసేసాను. ఇంక ఈరోజు ఏంటంటే ఉదయాన్నే లేచేసి ఇక్కడ రైస్ కడిగేసుకుంటున్నాను. ఈరోజైతే స్కూల్కి పంపించాలన్నమాట పిల్లల్ని. దగ్గర ఒక నెల 15 రోజులేమో ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. ఇంకా మా వాళ్ళకైతే బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట. అమ్మ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారు, ఇంకా అందుకే ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా ఈరోజైతే స్కూల్కి పంపిస్తున్నాము. దగ్గర ఒక నెల పైన అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకి కూడా ఇంటి దగ్గర ఉండి బోర్ కొట్టేసింది అనమాట. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జైట్మెంట్గానే ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, రెడీ అయిపోయారనమాట. మేమైతే వారం తర్వాత పంపిస్తున్నాము స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే ఏమీ కొనలేదనమాట, బుక్స్ అవన్నీ కూడా కొత్తగా మళ్ళీ అన్నీ తీసుకోవాలి కదా. సో కాబట్టి కొంచెం లేట్గానే పంపిస్తున్నాము. ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసుకుందాంలే అనేసి, మళ్ళీ లేట్ అయిపోతే క్లాసులు మిస్ అయిపోతారు కదా అనేసి పంపించేసాము. అయినా సరే క్లాసెస్ ఏం చెప్పరు కదండి, మొత్తం అంతా ఒక నెల వరకు కూడా అటు ఇటుగానే చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మేమైతే ఇంకా లేట్గా పంపించాము. తర్వాత ఇక్కడ ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు, అలానే మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే పచ్చి పాలు ఉంటాయి కదండి, దానిపైన మేగడ ఉంటుంది కదా. మేము నైట్ టైము అమ్మ వాళ్ళు పాలు ఇస్తారనమాట. పాలు ఫ్రిడ్జ్లో పెడితే దానిపైన అయితే మేగడ వస్తుంది. ఆ మేగడని ఏం చేస్తానంటే కొంచెం పక్కకు తీసుకొని టీ పెట్టుకుంటాము. ఆ పక్కకు తీసిన మేగడైతే అంటే పాలే, పచ్చి పాలే, కాకపోతే దానిపైన కొంచెం మేగడలా కడుతుంది కదా, ఆ పాలైతే తీసుకొని ఇలా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటానండి. నేను ఇంకా బయటవి ఏమీ కూడా వాడాను అనమాట. క్రీమ్ కానీ మేకప్లు అలాంటివి అసలు ఏం వాడను. జస్ట్ ఇలా పాల మీద మేగడ అనేది అప్పుడప్పుడు ఫేస్కి అప్లై చేస్తానంతే. ఈ ఫేస్కి ఇలా అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా గ్లో అనేది వస్తుంది అనమాట. నా ఫేస్ అనేది కొంచెం వైట్గానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో ఫుల్గా బ్లాక్ అయిపోయిందనమాట. కాబట్టి నేను ఇలా ఫేస్కి ఈ పాలు అనేది అప్లై చేస్తున్నాను. అప్పుడప్పుడు డైలీ కూడా అప్లై చేస్తూ ఉంటానండి. అంటే డైలీ కాదు, వారానికి 1-2 సార్లు అలా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకా అది అలా రాసుకున్న తర్వాత మనకి స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా మనం రబ్ చేసుకుంటూ ఉంటే మనకి స్కిన్ సాఫ్ట్గా అవుతుందనమాట. ఇంకా అది రాసుకొని నేనైతే బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసుకున్న తర్వాత ఇలా మేడపైన అయితే ఆరబెట్టేశానండి. ఏంటో ఈ సమ్మర్లో వాన వస్తుంది అనుకుంటాం కానీ వాన అయితే రావట్లేదండి. ఇంకా బట్టలు ఉతికిన తర్వాత కొన్ని వాటర్ అయితే మిగులుతాయి కదా, ఎలానే ఫ్రెష్ వాటరే కాబట్టి బట్టలు ఉతికిని మనం జాడించిన తర్వాత కొంచెం మంచినీరే కాబట్టి వాటిని అయితే ఇలా మొక్కలకైతే వేసేసుకున్నాను. ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. స్నానం చేసిన తర్వాత చూసారు కదా, ఫేస్ అనేది భలే స్మూత్గా ఉందనమాట. నేను టచ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది స్మూత్గా సాఫ్ట్గా ఉందన్నమాట స్కిన్ అంతా కూడా. ఇలా అప్లై చేసుకోవడం చాలా మంచిదండి, మన స్కిన్కి మంచి గ్లో వస్తుందన్నమాట. ఎవరికైనా కావాలంటే ఈ టిప్ అనేది యూస్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇంకా నేను నా మేకప్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ కాటిక, అలానే బొట్టు, నుదుటి సింధూర్, అంతే, ఇంకేం ఉండదు. పెద్దగా రెడీ అవ్వడం అంటే ఏముండవు అనమాట. చాలా సింపుల్గా రెడీ అయిపోతాను. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయాను కదా, ఇంక ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఖాళీగా అయితే నేనేమి ఉండనండి. ఇంట్లో ఏదో ఒక పని, అన్ని పనులు అయిపోయిన తర్వాత మాత్రం నాకు ఖాళీగా ఉంటే ఏదోలా అనిపిస్తుంది. అందుకనేసి స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. అయితే స్టిచ్చింగ్ అనేది నేను చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను, ఇష్టంగా నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఈ ఖాళీగా ఉండే బదులు ఇంట్లో ఏదో ఒక పని నేర్చుకున్నామంటే మనకి ఏదో ఒక రూపంలో అది యూజ్ అవుతుంది, అలానే మనకి ఒక మంచి ఇన్కమ్ని కూడా తెచ్చిపెడుతుంది అని నా ఉద్దేశము. అందరి విషయం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నేనైతే ఫస్ట్లో కంపెనీకి వెళ్ళేదాన్ని అనమాట. అంటే పిల్లల్ని అంతా సరిపెట్టేసిన తర్వాత
మా అమ్మాయికి ఒక 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా కంపెనీకి అయితే వెళ్ళేదాన్ని. 2.5 ఇయర్స్ అయితే చేశాను. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా నేను కంపెనీకి అయితే మానేయాల్సి వచ్చిందనమాట. ఇంకా మానేసిన తర్వాత ఇంకా నేనైతే ఒక 1 ఇయర్ అనుకుంటా ఖాళీగా ఉన్నాను. ఇంకా అప్పుడు ఏ పని చేయకూడదు అనేసి కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా, దానివల్ల 1 ఇయర్ పాటు నేనైతే ఖాళీగానే ఉన్నానండి. అయితే ఖాళీగా ఉంటే మాత్రం ఏదోలా అనిపించేది, ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి ఖాళీగా ఉండే బదులు అనేసి నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. అయితే ఈ స్టిచ్చింగ్ కూడా ఎక్కడికి బయటకు వెళ్ళకుండా చక్కగా యూట్యూబ్లో చూసే నేర్చేసుకున్నాను. యూట్యూబ్లో మనకి చూడాలి కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి కానీ మంచిగా నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా మనం ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక వర్క్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది. అందులోనూ లేడీస్కి ఈ టైలరింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. కనీసం టచ్ అయినా ఉండాలి మిషను. అది నా ఉద్దేశము. తర్వాత ఏంటంటే ఈ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నానని చెప్పాను కదా, చాలా కష్టపడి నేర్చుకున్నానండి. ఒక 6 నెలల్లోనే నేను ఒక మంచిగా అంటే అందరికీ బ్లౌజ్ స్టిచ్ చేసే విధంగా నేర్చుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను చాలా కష్టపడే నేర్చుకున్నాను. నేను కంపెనీకి వెళ్ళేదని చెప్పాను కదా, అక్కడైతే స్టిచ్చింగ్ వర్కేనమాట. సో కాబట్టి నాకు మిషన్ అనేది టచ్ ఉంది. మిషన్ ఎలా కుట్టాలి అంటే క్లాత్ని ఎలా జరుపుకోవాలి, థ్రెడ్ ఎక్కించుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ తెలిసినవే కాబట్టి నాకు పెద్ద కష్టమేం అనిపించలేదు. ఓన్లీ కటింగ్ అలానే స్టిచ్చింగ్ అంటే ఎలా కుట్టాలి అని తెలిస్తే చాలు. మిషన్ టచ్ అయితే ముందే ఉందన్నమాట. ఇంకా అలాగా నేను మిషన్ టచ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గానే నేర్చుకోగలిగాను. ముందైతే నేను బ్లౌజ్ కటింగే నేర్చుకున్నానండి. ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే చాలా యూట్యూబ్ నాకు హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. యూట్యూబ్ వల్లే నేను ఈరోజు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. నాతో పాటు అంటే మా ఇంట్లో వాళ్ళతో పాటు బయట వాళ్ళకి ఒక 10 మందికి అయినా సరే నేను స్టిచ్ చేయగలుగుతున్నాను అంటే అది ఒక యూట్యూబ్ వల్లనే. ఇప్పుడు నేర్చుకోవాలి కానీ యూట్యూబ్లో చాలా అంటే చాలా వంట దగ్గర నుంచి అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి, ప్రతి ఆడవాళ్ళు కూడా మంచి ఇన్కమ్ని అయితే యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నారండి. అలానే యూట్యూబ్ నుంచి నేనైతే ఇంత మంచిగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నానమాట. మీరు కూడా ఎవరైనా సరే ఇంట్లో అయితే ఖాళీగా ఉండొద్దండి. ఆడవాళ్ళు మెయిన్ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి నేర్చుకున్నామంటే మనకి ఎంతో కొంత ఆదాయాన్ని అయితే తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవ్వరూ కూడా ఖాళీగా అస్సలు ఉండొద్దు. స్టిచ్చింగ్ మాత్రం నేర్చుకోండి. మనము కష్టపడి నేర్చుకొని బయట వాళ్ళవే కుట్టవసరం లేదండి. మన బట్టలు మనం కుట్టుకున్నా సరే మనకు ఒక మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే మన చేతులతో మనం ఏదైనా డిజైన్ చేసుకున్నామంటే అదొక హ్యాపీనెస్ కదా. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి, ఆడవాళ్ళు ముఖ్యంగా. అలా అని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కాదండి, వాళ్ళ వీళ్ళని బట్టి. ఖాళీగా ఉన్న వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను. ఖాళీగా ఉండే బదులు ఇంట్లో ఇలా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మన బట్టలు మనం కుట్టుకోగలుగుతాము. లేదు మనకి ఓపిక ఉంది అనుకుంటే పక్క వాళ్ళవి కూడా కుట్టి ఎంతో కొంత ఇన్కమ్ని అయితే తీసుకోగలుగుతాం అన్నమాట. నేనైతే చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. ఇలా నేర్చుకోవడం వల్ల నేను ఖాళీగా ఉండకుండా నేనేదో ఒక పని చేసుకోవాలి అనేసి ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల ఈరోజు నేను ఒక మంచి పని అయితే చేయగలుగుతున్నాను. ఎంతో కొంత ఇన్కమ్ని అయితే తీసుకోగలుగుతున్నాను. అలానే దీని నుంచి వచ్చిన డబ్బులు అయితే నేనేం వేస్ట్ చేయనండి. ఒక మంచి పని కోసమే నేనైతే దాన్ని అయితే దాచుతున్నాను అనమాట. అదేంటనేది నేను రాబోయే వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్లే నేను ఆ పని చేయగలుగుతున్నాను. అదే మనం స్టిచ్చింగ్ కూడా నేర్చుకోకుండా ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమొస్తుంది చెప్పండి. నేను ముందే చెప్పాను కదా కంపెనీకి వెళ్ళేదాన్ని. కంపెనీకి వెళ్ళడం వల్ల నేను స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలిగాను. అంటే మిషన్ టచ్ ముందే ఉంది కాబట్టి చాలా ఈజీగానే నేర్చుకోగలిగాను. ఏముందండి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి కూడా అంటే పిన్ టు పిన్ అన్నీ కూడా చక్కగా నీట్గా చెప్తున్నారనమాట. మనం యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకోవాలి అనుకుంటే. అయితే స్టిచ్చింగ్ నా ఓపికని బట్టి నేనైతే స్టిచ్ చేసుకుంటూ ఉంటానండి. అంటే ఇంట్లో బట్టలు కుట్టుకున్న అలానే బయట వాళ్ళు కూడా
ఎక్కువ మంది కాదులేండి, కొంతమంది వరకు, మా వాళ్ళ వరకు, అలానే బయట వాళ్ళు కొంతమంది వరకు కుడుతూ ఉంటాను. మరీ ఎక్కువగా ఓవర్గా స్టిచ్ చేసినా సరే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి స్టిచ్చింగ్ అనేది మరీ అంత ఎక్కువగా నేనైతే చేయదలుచుకోలేదు. ముందే ఉన్న హెల్త్ ఇష్యూస్కి మళ్ళీ ఇది తోడైంది అనుకోండి, ఇంకొన్న దగ్గరికి ఇంట్లో పని కూడా చేసుకోలేనంత ఇదిగా అయిపోతాననేసి స్టిచ్చింగ్ అయితే మరీ ఓవర్గా అయితే నేనేం చెయ్యను. నాకు తగ్గట్టు, అంటే నా పనికి తగ్గట్టు, అలానే నాకు కుట్టాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ పని ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను. అలానే ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలుగుతున్నాను అనమాట. అలానే నాకు ఇందులో వచ్చిన మనీ అనేది వేస్ట్గా ఏం పోదనమాట. మా ఖర్చులు పోను, అంటే దీనికి పెట్టుబడి పోను, ఎంతో కొంత కనీసం నెలకి ఒక 3-4 వేలు దాకా అయినా సరే మిగులుతుందనమాట. ఆ మనీని నేను సేవ్ చేస్తూ ఉంటాను. అంటే 3-4 వేలు అంటే ఖచ్చితంగా అంతే వస్తుందని ఏం కాదండి. ఒక్కొక్క నెల ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క నెల తక్కువ వస్తుంది. ఈ స్టిచ్చింగ్ ఏంటంటే మనకి వచ్చిన మనీ అనేది కనిపించదు అనమాట. ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఖర్చులు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నేను నెలకి మాత్రం ఖచ్చితంగా 2,000 అయినా సరే సేవ్ చేస్తానండి. అది కూడా ఒక మంచి పని. అది నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. అది ఎవరికైనా సరే యూజ్ అవుతుంది కదా, మెయిన్గా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. అది నేను అంటే కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా దాని గురించి అయితే చెప్తానండి. తర్వాత ఏంటంటే అలా డబ్బులు అనేది నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను. అలా డబ్బులు వస్తున్నాయి అనేసి మనం ఓవర్గా అయితే అస్సలు కుట్టకూడదండి. ఎందుకంటే మనకి మన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఆల్రెడీ నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏం కాదండి, మరీ ఎక్కువ అనుకోకండి. బ్యాక్ పెయిన్ అని, అలానే కళ్ళు మంటలని అలా ఇలా వస్తూ ఉంటాయి కదా. అది మెయిన్గా ఏంటంటే మనం మిషన్ అలా అదే తీరుగా చూస్తూ ఉంటాము. అలానే మనం మిషన్ అలా కూర్చొని కుట్టడం ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అని, కళ్ళ మంటలని, విపరీతమైన వేడి వచ్చేస్తుంది అనమాట. అలాంటివి రాకుండా ఉండాలంటే మనం దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ముందు మిషన్ కన్నా మన హెల్త్ ముఖ్యం కదా. మన పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కాబట్టి ముందు మిషన్ కన్నా కూడా మన హెల్తే ముఖ్యమండి. నాకైతే నా హెల్తే ముఖ్యం అన్నమాట. కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం ఓవర్గానే కుడుతూ ఉంటాను. అంటే అర్జెంటుగా ఉన్నప్పుడు తప్పదు కదా, ఇంకా ఓవర్గా కుడుతూ ఉంటాను అనమాట. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాను. బాగా విపరీతమైన వేడి చేసేయడం, బ్యాక్ పెయిన్, కళ్ళు మంటలు, నిద్ర రాకపోవటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకేనండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంట్లో వరకు మనం కుట్టుకున్నవి అవేం పెద్దగా దానివల్ల హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు. అదే పని కింద ఓవర్గా కుట్టడం, ఓవర్గా దానిపైన బ్రెయిన్ పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకి పెద్ద ఏమి ఉండదండి, సరదాగా కుట్టింది వేరు, ఇలా అదే పని కింద స్టిచ్చింగ్ చేసేది వేరనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దాన్ని మనం దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే అవన్నీ కూడా మనం తప్పించవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సగం అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి. ఇంకా మీతో ఇలా మాట్లాడుతూ మొత్తం అంతా కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇవైతే కాటన్ బ్లౌజెస్. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా కాటన్ బ్లౌజెస్ అనేవి వేసుకుంటారు కదా, ఆ కాటన్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చినవి అయితే నేను చాలా రోజుల నుంచి స్టిచ్ చేయలేదు, అలానే వదిలేసాను అనమాట. వాళ్ళు ఇంకైతే అడుగుతూ ఉన్నారు. ఇంకా అందుకనేసి ఈరోజైతే ఇంకా ఎలాగన్నా కుట్టేయాలనేసి ముందు రోజైతే కటింగ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడైతే కుట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బ్లౌజెస్ అనేవి స్టార్ట్ చేసి 11 గంటలకు అనుకుంటా స్టార్ట్ చేశాను, 10:30కో అప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ 4 కల్లా కూడా మొత్తం ఒక 5 బ్లౌజులు అయితే కుట్టానండి. ఇవి చాలా ఈజీగానే అయిపోతాయి. అందులోనూ ఇదేంటంటే చిన్న సైజు, కొంచెం ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుందండి. ఇంక ఇలా కూర్చొని కుడుతూ ఉంటాం కాబట్టి కాళ్ళు నీరు దిగేసి కాళ్ళు వాపులు వచ్చేయడము, బ్యాక్ పెయిన్ ఇలా వస్తూ ఉంటుందన్నమాట. కానీ అవన్నీ తప్పవండి. మనకి ఎంతో కొంత మనీ కావాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాలి. బయటకు వెళ్ళి వర్క్ చేసినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని కుట్టడం వల్ల ఏంటంటే మనం అప్పుడప్పుడైనా సరే పైకి లేచి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ పని చేస్తే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాను కదా, ఈవినింగ్ 4 కల్లా నేనైతే ఒక 5 బ్లౌజులు
బ్లౌజులు అయితే కుట్టేశాను. ఇవి నార్మల్ బ్లౌజులు కాబట్టి 5 కుట్టగలిగాను అనమాట. ఇంకా నేను ఇలా కుట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా హెమ్మింగ్ చేయాలండి. అసలైన పని ఉందన్నమాట, చేతికుట్లు వేయడము. ఇంకా చూసారు కదా, ఇదంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఆ బ్లౌజులకి హెమ్మింగ్ అనేది రేపు చేస్తాను. హెమ్మింగ్ కూడా ఎలా చేస్తాను అనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఎక్కడ ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.